ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ తిప్పుతుంటే నడుమే నాటి నా పండే చేసే కంట్రీ బ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే అదే ఓకే షో స్టార్ట్ అయిపోయింది. కావాల్సిన విషయం ఏంటి అంటే స్నేహం గురించి వాళ్ళకి చెప్దాం ఒకసారి. స్నేహం అంటే ఏంటి? స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అని చెప్పాలి. స్నేహం అంటే దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరా దోస్త్ మన ఇద్దరం తూ మేరీ జానా. పాట పాడడం కూడా రాదు, నువ్వు ఒక నేను ఒక యాంకర్ వా? నేను తుమ్మానంటే నువ్వు అది నిజం, నువ్వు మహానటివే అని నేను అనబోతున్నాను అనుకున్నావా? ఈరోజు స్నేహం అంటే ఏంటి అంటే, స్నేహం అంటే ఈ రోజు కొత్తగా స్నేహం గురించి 2 చాక్లెట్ కొన్న తర్వాత ఇంకోటి పంచుతానే. నా దృష్టిలో 2 చాక్లెట్లు నువ్వే తిని నీ ఫ్రెండ్ చూడటం అదే ఫ్రెండ్షిప్. అది మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి కాదు. ఇక మగాళ్ళ విషయానికి వస్తే చాక్లెట్లు మొత్తం తిని లాస్ట్ బైట్ ఉంది చూసావు, అది ఫ్రెండ్ కి ఇలా పెడితే మళ్ళీ మన నోట్లో వేసేసుకుంటాం. దట్ ఈస్ యా రియల్ ఫ్రెండ్షిప్. అది ఆడవాళ్ళకు ఉన్న హ్యాబిట్, మాకు సంబంధం లేదు. మీరైతే ప్యాంట్లు దాని లోపల అన్ని షేర్ చేసుకుంటారు. మీ దృష్టిలో ప్రపంచంలో బ్యాచిలర్స్ అనేవాళ్ళు ఎవరు? మగాళ్ళు. ఒకటి లేకపోతే ఇంకోటి వేసుకొని అర్జెంట్గా వెళ్ళిపోవాలి కదా. మీరు వేసుకుంటారట, మీరు వేసుకుంటారట. డాండ్రఫ్ ఉండిద్ది, అదే దూకుంటారు 10 మంది. 10 మంది తలలతో డాండ్రఫ్ ఉండిద్ది. ఉండని ఒకడు పోయాడు కదా అని మిగతా వాళ్ళు ఊరుకుంటారా? అందరం కలిసి వాడితోనే పోతాం, అదే ఫ్రెండ్షిప్. మీలాగా కొండ చివరికి తీసుకెళ్లి ఫ్రెండ్ పేరు చెప్పేసి వాడిని దోషి నువ్వు దూకే తర్వాత నేను వచ్చి దూకుతా అని చెప్పే కథ కాదు. రారా మామ, నువ్వు దూకేటప్పుడు 2 పెగ్గులు వేసుకొని ఇద్దరం కలిసి దూకుతాం అదే కథ. అమ్మాయిలు దండలు పెడతారంటే మన గురించి చెడ్డగా మాట్లాడారు. మేము అమ్మాయిలు, మేము ఒక లిప్స్టిక్ కొనుక్కుంటే ఇంకో అమ్మాయికి కూడా ఒక లిప్స్టిక్ కొనిస్తాం. ఇద్దరం ఒకటే షేర్ చేసుకోము. మనకి లిప్స్టిక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదురా చంటి. సరే, మనం లిప్స్టిక్ కోసం చూస్తాం. ఎవరికైతే స్టిక్ ఉన్నారో అబ్బా అలా చూస్తాం. అలా నేను ఒక్కనే చూస్తాను, పక్కోడికి పిలిచి చెప్తా, చూసారా కత్తిరేని ఫిగర్ అని చెప్తా. నువ్వు చెప్పావా ఎప్పుడైనా కత్తిరేని పోరాడు పోతున్నాడు, బయట రావే చూడవే, బయట రావే చూడవే అని చెప్పావా? అంటే డోంట్ హావ్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఓకే, వి ఆర్ మేడ్ ఫర్ ఫ్రెండ్షిప్. స్నేహం అంటే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. గారితో సత్యనారాయణ భార్య ఇద్దరు మగాలే కాబట్టి అదే హిట్ అయింది. అదే ఆడవాళ్ళు పాడిన పాట ఒక్కటేనే ఉందా? మిస్సమ్మలో ఏముంది? గుండమ్మ కథలో ఏమనుంది? పిచ్చి పిచ్చి తీటీలు నా దగ్గర ఆడకు. కానీ ఆ స్నేహం ఎవరి వల్ల స్టార్ట్ అయింది? ఇంకో స్నేహితుడు వల్ల స్టార్ట్ అయింది. సరే, నీ క్లారిటీగా చెప్పా విను. మిమ్మల్ని పడేయడానికి మేము ముందు ఫ్రెండ్షిప్ అనే ఒక అబద్ధం ఆడి తర్వాత ప్రేమలో దింపి పడేస్తాం, అది నిజం కదా. అలానే మగాన్ని పడేయడానికి ఇంకో మగాడు అలా ఫ్రెండ్షిప్ అని మాట్లాడతాడా? ఫ్రెండ్షిప్ లోనే ఉండిపోతాడు. వాడి దగ్గర ఈ లోపలిది లేకపోయినా వాడు సరే మనం దోస్తులం రా అంటాడు. నువ్వే చెప్పా చూసావు నిజం. అవతల దగ్గర డబ్బులు లేకపోయినా మనం దోస్తురా అంటాం. వీళ్ళు డబ్బులు లేకపోతే చాలు టుమారో నేను డబ్బులు లేకపోయినా అనలేదు, లోపల JOCKEY లేకపోయినా మనం ఫ్రెండ్స్ రా అంటాడు వాడు. ఒకటి గుర్తుపెట్టుకో, మేము ఏది వేసుకున్నామా వేసుకోలేదా అనేది కాదు మ్యాటర్. మేము వాడు కలిసి బయటికి వెళ్ళి ఓ పెగ్గి వేసామా లేదా అనేదే మ్యాటర్.
ఏమంటే ఏం తెలుసు నీకు? కాదండి, మీరు ఇమ్మీడియట్ గా ఇంత మేధావి యాంకర్ తో ఇంకో మేధావులే పెట్టాలి. నన్ను పెడితే నేను మా ఆడవాళ్ళని ఓడిపోగొట్టునే ఉంటాను. బట్ చూసావా? చంటితో బాగా గొడవ పట్టడానికి నాకు మీరు అందరు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఈమెయిల్స్ చేయండి ఫ్రెండ్షిప్ గురించి. చేయండిరా. ప్లీజ్ మెయిల్ మీ. అసలు స్నేహం అనే ఉద్యమాన్ని మొదలెడతాను. రండి అందరూ. నేను కూడా మొదలు పెడతాను. కానీ ఈ రోజు మనతో ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు వస్తారో చూద్దాం. దమ్ము ధైర్యం ఉంటే చెప్పు. ప్లీజ్ లెట్స్ వెల్కమ్. పేర్లు చెప్పు. పేర్లు చెప్పకూడదు, మన వార్మ్ అప్ రౌండ్ దెబ్బతినిద్ది. అది క్లారిటీగా చెప్పు. ప్లీజ్ వెల్కమ్ టీమ్. కష్టపడి ఒక్కడికే నేర్పిస్తున్నావు. అంతంత కష్టమైన డాన్సులు నేర్పించకూడదు. ఇప్పుడు నేను నేర్పిస్తాను చూడు. ఎవరైనా చేయగలుగుతారు. అది ఎవరు ఎలా తీసుకుంటే వాళ్ళు ఇష్టం. డాన్స్ ఎవడైనా చేయగలిగేటట్టు ఉండాలి. నువ్వు వచ్చి ఇన్ని రోజులు తెలియక శేఖర్ మాస్టర్ బ్లాక్ బస్టర్ డిడిన్ అన్ని చెప్పులు. యాక్చువల్ గా శేఖర్ మాస్టర్ కూడా అందరికి వచ్చేటట్టే చేశాడు. ఆహా, ఎట్లా చాలా బ్లాక్ బస్టర్ మరి దాని ముందు ఇదంతా అది నువ్వు పెట్టుకో. ఆయన ఏమో కింద రోల్ రాయలేదుగా, నేను నేర్పించింది మీరు డాన్స్ చేయండి అని. సార్ మీతో మేము మాట్లాడలేము సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అది. ప్లీజ్ టేక్ యువర్ పోడియం. ఓకే, టీమే వచ్చేసారు. మీ పేర్లొద్దు, మీరు చూడటానికి చాలా బాగున్నారు. మీతో పోటీ పట్టడానికి ఇంకో స్నేహితులు గ్రూప్ ఎవరో తెలుసుకుందాం. టీమ్ బి మ్యూజిక్. ఇంకో పాట వేస్తా, డాన్స్ చేస్తావా? అన్న ఏది వేసినా ఒకటే స్టెప్, అది మారదు. మధ్యలో ఒక నువ్వు ఏం టెన్షన్ పడకు. టెన్షన్ నీ వెనక నేనున్నా. అందుకే నా టెన్షన్. జూమ్ చేయండి. ఎక్స్ప్రెషన్ చూడండి. రెడీ, 1 2 3 సాంగ్. ఎన్ని సాంగ్స్ వేసినా ఈ స్టెప్ తప్ప ఇంక వేరే స్టెప్ రాదన్న. నీ ముక్కుకి ఎవరైనా పంచ్ చేశారు అటువైపు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అక్క? ఏ పాటకైనా అతను తెచ్చుకున్న పడవని మాత్రం వదిలిపెట్టేస్తే అసలుకే ఏ మ్యూజిక్ అయినా అదే ఒకటే స్టెప్. ఒకటే స్టెప్. ఎందుకట్లా? డాన్స్ రాదు కాబట్టి. ఎవరు చెప్పారు నీకు డాన్స్ రాదని? చెప్పారు. ఆ డాన్స్ చేస్తే నేను ఎప్పుడో మైకేల్ జాక్సన్ ప్రభుదేవ్ అయ్యటం నీడు ఎందుకుంటున్నా. వాళ్ళకి కన్నా గొప్ప టాలెంట్ ఉన్న ఆయన నీలో పడుకొని ఆ ఉన్నాడు. టాలెంట్ ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి మా చంటన్న. ఇందాకే ఆయన స్టెప్ సాయిబాబా గుడి దగ్గర బాగా పనికొచ్చింది. నువ్వు ఎన్ని గోళీలు వేసినా నీ సుడి బాగుంటేనే గెలుస్తావు తప్పితే సుడి బాడైపోతే గెలవర్రా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మా చంటన్న ఉంటే ఎప్పుడైనా మేము గెలుస్తామని అర్థమైంది. ఓకే, ఎనీవేస్ టీమ్ బి వచ్చేసారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు. కొంచెం వార్మ్ చేద్దాం. వీళ్ళని వార్మప్ చేయాలి అంటే బేసిక్గా వీళ్ళ పేర్లు కూడా నాకేం తెలియదు కాబట్టి మీ టీంలో ఎవరు లీడ్ తీసుకుంటారు? నువ్వు లీడ్ తీసుకుంటావా? అలా మీ టీంలో నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు వార్మప్ రౌండ్ ఏంటి అంటే వీళ్ళిద్దరు పేర్లు ప్లస్ నీ పేరు ఒక్కొక్క పేరు లాగా వాళ్ళకి హింట్స్ ఇవ్వాలి. హింట్స్ అంటే మీ పేరులో వచ్చేటట్టుగా వాళ్ళు చెప్పగలిగేటట్టుగా నువ్వు అర్థాలు మార్చి చెప్తావో కవితో నీ ఇష్టం ఏదైనా సరే వాళ్ళు చెప్పేటట్టుగా నువ్వు చెప్పాలి. ఓకేనా? మీరు ఆ పేర్లు గుర్తుపట్టాలి. సేమ్ ప్రాసెస్ మీకు కూడా. రైట్, మీరు కూడా హింట్స్ ఇవ్వాలి మీ ముగ్గురు పేర్లు. రెడీ? ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? టీమే. అబ్బా మేమే స్టార్ట్ సరే స్టార్ట్ చేయి. ఎవరి పేరు చెప్తున్నావు? నా పేరే చెప్తున్నా. నీ పేరే. రెడీ, చెప్పు. ఓకే ఓకే కదా, పేరు చెప్పు. ఆల్రెడీ ఆయన ముక్కు మెల్ట్ అయిపోయింది, ఇంకో సైడ్ ముక్కు మెల్ట్ అయ్యేలా చెయ్యొద్దు. చంటన్న పేరులోనే నా పేరుంది. చంటిని ఇంకో రకంగా చిన్నప్పుడు ఎలా పిలుస్తారు, ఏమని పిలుస్తారు అనేదే నా పేరు. బంటి, బుజ్జి. బుజ్జి, చింటూ. చంటికి బుజ్జికి ఏమైనా సంబంధం ఉందా? చింటూ. చింటూ. ఎస్. ఇప్పుడు
ఎవరి పేరు చెప్తున్నావు? నా పేరు తిన్ పేరు సరే చెప్పు. యా 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 బాలకృష్ణ గారి మూవీ చూసారు కదా, లెజెండ్ మూవీ, లెజెండ్. సో దాంట్లో విలన్ నేమ్ అనుకుంటా, ఐ థింక్. సో కనిపెట్టచ్చు. అదే అదే వచ్చింది దగ్గర దాకా వచ్చింది. అదే పక్క పొంటే ఉన్నది కదా. విజేంద్ర ప్రసాద్. కాదు. రాజేంద్ర ప్రసాద్. విలన్ గా చేసింది ఎవరు? విలన్ గా చేసింది జగపతి బాబు గారు. జగపతి బాబు గారు. జితేంద్ర. నువ్వు ఫిక్స్. సరే ఇప్పుడు ఆ అమ్మాయి పేరా నువ్వు చెప్పేది? ఈ అమ్మాయి పేరా? ఓకే. ఈ సరే. అమ్మాయి పేరు ఆ, పంచభూతాల్లో నీరు, గాలి, భూమి, ఆకాశం. దీంట్లో ఒకటి తన పేరు నీల. పంచభూతాలు ఒకటి అన్నావు కదా. నీలిమ. రాంగ్ ఆన్సర్. రే బాబు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు పేర్లు? భూలోకం. ఈ గొడవలు కొట్లాట్లు ఎందుకు కానీ భూమి ఉందా? దానికి ఆప్షన్స్ చెప్పు. భూమి, అవని, నేల, ధరణి, ల్యాండు, భూతం. బూనా. భూనా కాదు, భువన. భువనేశ్వరి. రైట్ ఆన్సర్. భువనేశ్వరి. ఇప్పుడు నువ్వు చెప్పు ఎవరి పేరు ఇస్తున్నావు? నా పేరే. ఆ, మనం మార్నింగ్ లేస్తాము, సో ఆరోగ్యం గురించి ఎన్నెన్నో ఆసనాలు చేస్తూ ఉంటాము. దాంట్లో ఒకటి నా పేరు. శవాసన్. పద్మాసనం. పద్మ. యా రైట్. ఓకే సూపర్. ఇంకా మిగిలింది ఆవిడ పేరు. తన నేమ్ వచ్చేసి హీరో రామ్ గారి రిలేటివ్స్ బ్యానర్ నేమ్, మూవీ బ్యానర్ నేమ్. సెవెంత్ పిక్చర్స్. స్రవంతి. Alright. సరే ఇప్పుడు మిగిలింది ఎవరి పేరు? దీని పేరు నాగార్జున గారి మూవీ, శ్రేయ హీరోయిన్. ఒక సాంగ్ ఉంటది, ఏ శ్వాసలో చేరితే. ఆ సాంగ్ లో ఒక నేమ్ వేణు మాధవ్. మాధవ్, జితేంద్ర, పద్మ. నీదేంటమ్మా? భువనేశ్వరి. భువనేశ్వరి, చింటూ. శ్రవంతి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై ఫ్రెండ్. ఆల్రైట్, సూపర్. ఓకే, వార్మప్ రౌండ్ అంటే మీరు వార్మ్ అవుట్ అయ్యో కానీ మమ్మల్ని అయితే వేడివేడిగా మార్చేశారు. సో ఇప్పుడు చల్లగా టాస్క్లు చేస్తూ ఆడదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. ప్రతి రౌండ్ ఒక్కొక్కరే ఆడతారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు, ఆడకూడదు. అలాంటప్పుడు బాగా ఆలోచించుకొని ఏ రౌండ్ ఎవరు ఆడితే బెటర్ ముందే డిస్కస్ చేసుకొని రౌండ్కి రండి. ఇది ఐఏఎస్ ఎగ్జామ్ కంటే చాలా టఫ్. ఓకే, మీకు అర్థమైందా? సో ఓకే చంటి, ఆగు చంటి. ముందు ఏం చేద్దామంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కైసా హువా అని అడుగుతూ ముగ్గురు ఫ్రెండ్స్ కదా. తను వచ్చేసి ఒక షోలో పరిచయం అయింది. నా కో యాంకర్ గా తను నాతో పాటు హోస్ట్ చేసింది. అండ్ తినొచ్చేసి ఒక షూట్ లో పరిచయం అయింది. ఓకే, ఒక కామెడీ వెబ్ సిరీస్ చేస్తా ఉంటే దాంట్లో పరిచయం అయింది. ఓకే, సో అలా మీ ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాం. వెరీ గుడ్. యు మేమైతే ఒక మూవీ చేసాము 2 years బ్యాక్. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈయన వద్దు అన్నా మాట్లాడతాడు, ఛాన్స్ ఇవ్వడు పక్కన వాళ్ళకి. ఈయన మాత్రం పాటల్లో ధూమ్ ధామ్. ఎప్పుడైనా అకేషన్స్ లో మెయిన్ ఈయనే. సింగర్ అయితే సింగర్. మీరు యాంకర్. సో నేను ఆర్టిస్ట్. సింగర్, ఆర్టిస్టు, మిమిక్రీ ఆర్టిస్ట్. ఈయన బిగ్ ఆర్టిస్ట్. అవునా? అవును. నువ్వు మిమిక్రీ ఆర్టిస్టా? అవునన్నా. అందుకే వాటి టీంలోకి వెళ్ళావు. ఆల్రైట్, మొత్తాన్ని మీ స్నేహాల గురించి తెలిసిపోయినాయి, మీ పేర్లు తెలిసిపోయినాయి, వామప్రాన్ కూడా అయిపోయింది. కాబట్టి మనం రౌండ్స్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్లోకి వచ్చేసాం. ఫస్ట్ రౌండ్లో చాలా ఈజియెస్ట్ టాస్క్ ఇచ్చాం. కేవలం ఉడకపెట్టిన గుడ్లు వలచాలి అంతే. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మీరు ఒలిచేటప్పుడు నేను 6 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. 6 ప్రశ్నలకి 6 సమాధానాలు చెప్పాలి. ప్రతి ఒక్క ప్రశ్నకి ఒక పాయింట్ ఉంటుంది. 45 secondsలో నేను 6 questions అడుగుతాను, 6 ఆన్సర్స్ చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ ఈ రౌండ్. దీనిలో నువ్వు గెలుచుకున్నది థర్డ్ రౌండ్లో గెలుచుకోవడానికి చాలా అవసరం పడతాయి. సో ఇది మిస్ అయితే అది పోయినట్టే. సో ఈ రౌండ్ ఎవరు ఆడదాం అనుకుంటున్నారు ముందే లాక్ చేయాలి. లాక్ చేయండి. మీ రౌండ్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, టీం ఏ నుంచి భువనేశ్వర్ వస్తుంది. నుంచి
ఇక్కడ మాధవ్. నుంచి మాధవ్. 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 ఓకే, లెట్స్ కాల్ మాధవ్. టైమ్ అప్ ప్లీజ్. రెడీ అమ్మా? Yeah. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. మనం నవ్వితే నవ్వేది, ఏడిస్తే ఏడ్చేది ఏంటి? మనం నవ్వితే నవ్వేది, ఏడిస్తే ఏడ్చేది ఏంటి? ఫేస్. రెడ్ స్టోన్ గ్రీన్ వాటర్ లో పడితే ఏమవుతుంది? రెడ్ స్టోన్ గ్రీన్ వాటర్ లో పడితే ఏమవుతుంది? రెడ్ గానే ఉంటుంది. పక్షి పేరుతో ఉన్న సోప్ ఏది? పక్షి పేరుతో ఉన్న సోప్. టైం అయిపోతుంది. L'Oreal. ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో ఉన్న రాంగ్ వర్డ్ ఏంటి? డవ్. సారీ, ఇందాక క్వశ్చన్ డవ్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్న రాంగ్ ఆన్సర్ ఏంటి? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు డైలాగ్ ఉన్న మహేష్ బాబు మూవీ. పోకిరి. అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకు చీకట్లో ఒక మనిషి కనిపిస్తే ఎలా కనిపిస్తాడు? మనిషిలానే కనిపిస్తాడు. ఆల్రైట్. ఇంకా రెడ్ స్టోన్ గ్రీన్ వాటర్ లో పడితే ఏమవుతుంది? కలర్ ఏం మారదు అలా. అయిపోయింది, టైం అయిపోయింది. టైం అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాను అండ్ మన బాబు 3 గుడ్లు 3 గుడ్లు కూడా లేదు. ఒలవలేదు. 2.5 గుడ్లే వలిచాడు. 2.5. 2.5 కూడా కాదు, పావే. 2.5 ఏడ్రా ఇది? హాఫ్ అంటే ఇంటికో సగం పోవాలి. అంటే ఇది తీసేస్తే అయిపోద్ది. నువ్వు తీసేస్తే అయిపోద్ది, నేను తీస్తే అవుతుంది కాదు. ఆల్రైట్, 45 సెకండ్స్ లో నేను 6 క్వశ్చన్స్ అదే అడిగితే నువ్వు నువ్వు ఇక్కడ చెప్పిన నుంచుంటే సమాధానాలు. ఏం చెప్పాడో అసలు ఇప్పుడు తెలుస్తుంది. మనం నవ్వితే నవ్వేది, ఏడిస్తే ఏడ్చేది ఏంటి? అద్దం. రెడ్ స్టోన్ గ్రీన్ వాటర్ లో పడితే ఏమవుతుంది? మునుగుతుందండి. పక్షి పేరుతో ఉన్న సోప్ ఏంటి? డవ్. దట్స్ రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్న రాంగ్ వర్డ్ ఏంటి? రాంగ్. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు డైలాగ్ పోకిరి సినిమాలో నుంచి. దట్స్ రైట్, 2 పాయింట్స్. అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకు చీకట్లో ఒక మనిషి కనిపిస్తే ఎలా కనిపిస్తాడు? మనిషిలా కనిపిస్తాడు. 3. టీమ్ బి 3 పాయింట్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు రాబోతున్న థ్యాంక్ యూ సో మచ్ డాడీ మాధవ్. ఆల్రైట్. ఒకసారి వింటే టక్కని సమాధానం చెప్పేది, మళ్ళీ అడగంటే టైం లేదు. ఓకేనా? నీ తెలివితేటలు ఉపయోగించి క్వశ్చన్ ఇందాక మాధవ్గా ఆలోచించినట్టుగా ఆలోచించి సమాధానం చెప్పు. రెడీ అమ్మా? టైమ్ ప్లీజ్. ఓకే, టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 బూమ్. ఆల్ఫాబెట్ లో అందరినీ క్వశ్చన్ చేసే లెటర్ ఏది? వై. ఆ? వై. 6 months తిని 6 months నిద్రపోయేది ఎవరు పురాణాల్లో? మళ్ళీ 6 months తిని 6 months నిద్రపోయేది ఎవరు పురాణాల్లో? కుంభకర్ణుడు. తల వెంట్రుక పొడుగ్గా ఉంటే అర్థం ఏంటి? పొడుగ్గా. ఆ? పెద్దగా ఉంది. ఏంటండి? పెద్దగా ఉంది అని. సరే, నీ కర్మ. జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో ముడిపడిన వారం పేరేది? 16 seconds ఉన్నాయి. ఆల్రైట్. మనుషులు నివసించడానికి వీలేని కోట ఏది? దయ్యాల కోట. పాయే. 5 స్టార్ 5 స్టార్ యాడ్ లో కనిపించే ఇద్దరు ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? తొందరగా చెప్పు. రమేష్, సురేష్. వెరీ గుడ్. ఆల్రైట్, 1 2 గుడ్లు వచ్చింది, 2. ఓకే, ఆల్ఫాబెట్ లో అందరినీ క్వశ్చన్ చేసే లెటర్ ఏది? వై. రైట్ ఆన్సర్. 1. 6 months తిని 6 months నిద్రపోయేది ఎవరు? కుంభకర్ణుడు. 2 పాయింట్స్. తల వెంట్రుక పొడుగ్గా ఉంటే అర్థం ఏంటి అంటే ఏమన్నా? పొడుగ్గా ఉంటుంది. 3 రైట్. కరెక్టా? జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో ముడిపడిన వారం ఏది? తెలియదా? ఆదివారం. అది రాంగ్ అనుకున్నా. వాడు చెప్పిండు, నువ్వు అనుకున్నాడు కాదు. మనుషులు నివసించడానికి వీల్లేని కోట ఏది? దెయ్యాల కోట. దెయ్యాల కోటలో మనిషి వెళ్తాడుగా లోపలికి. తులసి కోట. 5 స్టార్ యాడ్ లో కనిపించే ఇద్దరు ఫ్రెండ్స్ పేర్లు? రమేష్, సురేష్. 4 ఆన్సర్స్. టీమ్ ఏ 4 పాయింట్స్. మ్యూజిక్. కంగ్రాచులేషన్స్. మీరు 1 పాయింట్ తోటి మీరు ఇప్పుడు ప్రస్తుతం లీలో ఉన్నారా? మీ అదృష్టం బాగుంటే 3rd రౌండ్ లో కూడా గెలిచే ఆప్షన్స్ ఉంటాయి. బట్ మీకు ఇంకా షూట్ చాలా బాగుంది. ఇంకా 3rd రౌండ్ ఉంది, వాళ్ళ మీద 1 పాయింట్ గెలవచ్చు. ఓకే, 2nd రౌండ్ లో కూడా వచ్చేసాం. 2nd రౌండ్ ఎలా ఉంటుందని చాలా క్లియర్ గా చెప్తాను, వినండి. మ్యాటర్ ఏంటంటే
మీకు కాదు స్క్రీన్ మీద అన్ని ఎపిసోడ్స్ మీరేనా కొంచెం నేను కూడా చెప్పచ్చు నువ్వు వాళ్ళకి చెప్పైతే స్క్రీన్ మీద 4 టికెట్స్ వస్తాయి. ఈ 4 టికెట్స్ వెనక ఏవైతే గిఫ్ట్స్ ఉంటాయో నాకు తెలియదు, అంటే ఏ ఉన్నాయి చెప్తాను, ఏ టికెట్ వెనక ఏముందో నాకు తెలియదు. ఓకే, సో మీరు వచ్చి టికెట్ టచ్ చేసి ఆ టికెట్ వెనుక ఉన్న గిఫ్ట్ మీరు తీసుకుని వెళ్ళాలి. అంటే ఇక్కడ టాస్క్ చేయాలి. ఆ టాస్క్ చేసిన తర్వాత థర్డ్ రౌండ్లో కూడా ఉంటుంది. థర్డ్ రౌండ్లో కూడా టాస్క్ ఉంటుంది. అది గెలిస్తే ఆ పాయింట్లకి ఈ పాయింట్లు యాడ్ అయితే మీకంటే వాళ్ళు ఎక్కువ, వాళ్ళకంటే మీరు ఎక్కువ ఉంటే, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుచుకున్న గిఫ్ట్ ఇంటికి తీసుకెళ్తారు. అవి ఏముంటాయి అనేది పాపం వెయిట్ చేస్తుంది పాప, ఆవిడ చెప్తుంది. సో గిఫ్ట్స్ ఏంటంటే మీరు ఉన్నారు ముగ్గురు, కానీ దేర్ ఇస్ అ డబుల్ కాట్ బెడ్. మీరు ఒకళ్ళు ఇటు పడుకుంటారు, వాళ్ళు ఇటు పడుకుంటారు. అదే మీరు ఖజానా, మీరు ఫ్రెండ్స్ అందరు బాగా కష్టపడి దాచిపెట్టుకోవడానికి బీరువా, దేర్ ఇస్ వాషింగ్ మెషిన్ అండ్ దేర్ ఇస్ అ గోల్డ్ రింగ్. సో మీ ముగ్గురులో ఎవరు బాగా అదృష్టవంతులో వాళ్ళు వచ్చి తమ అదృష్టాన్ని ప్రయత్నిస్తే వచ్చింది ముగ్గురు షేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. గోల్డ్ రింగ్ వస్తే అరే ఒక పని చేయరా, గోల్డ్ రింగ్ వస్తే గోల్డ్ అమ్మాయికి ఇచ్చే రింగ్ నువ్వు పెట్టుకో. ఓకే, ఇప్పుడు ఏ టీం నుంచి ఎవరు వస్తున్నారో ముందే లాక్ చేద్దాం. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నువ్వు వస్తున్నావా? పద్మ. నీ టీం నుంచి శ్రవంతి. ఆల్ రైట్, టీం బి నుంచి పద్మ వస్తుంది, టీం ఏ నుంచి శ్రవంతి వస్తుంది. ఎవరి అదృష్టం ఎలా ఉందో టీం ఏ నుంచి పిలుద్దాం. Yes. శ్రవంతి ప్లీజ్ కమ్. కాదు మీరు తలదించుకొని అలా ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? పద్ధతి గల అమ్మాయి అలానే వస్తుంది. ఆల్రైట్, పద్ధతి గల అమ్మాయి గారు 4 టికెట్స్ ఉన్నాయి. శ్రవంతి ఫస్ట్ ఆల్ మీ ముగ్గురికి ఏం కావాలి? శ్రవంతి నాకు గోల్డ్ రింగ్. ఏది కావాలి? నాకు గోల్డ్ రింగ్ కావాలి. గోల్డ్ రింగ్ కావాలా? డబల్ కాట్ బెడ్ కావాలి. ఇప్పుడు వండుకోలే. నీకేం కావాలి? అంటే మా టీం కి ఏది కావాలో నాకు కూడా అదే అంటే మేము 2 ఇవ్వట్లేదు, ఒకటే అదే నా కోసం రింగ్. నువ్వు అన్నిసార్లు ఇది చూపీకు. ఓకే, సో నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చింటూ, సో తన కోసం గోల్డ్ రింగ్. ఇది ఏంట్లో ఉందనుకుంటున్నావు? ओके सी फिर लॉक कीजिए. यस कीजिए, क्योंकि उसका नाम सी से स्टार्ट हो रहा. बिल्कुल सही है. अच्छा, कंप्यूटर साहब रिवील द सी. మన పెద్దలు చెప్పినట్టు ఏదైనా ఫ్రీగా వస్తే పోయిద్దా లేదా? గోల్డ్ రింగ్ తరతరాలు నిలవాలంటే నువ్వు నా కోసం, అదే మా కోసం చిన్న ఎంటర్టైన్మెంట్ టాస్క్ చేయాలి. लाइक व्हाट काइंड ऑफ टास्क? వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ మిస్టర్ చాంతు బోల్ సాయు యా. నీకు తెలియదు కదా? ఓకే, నువ్వు చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే మాట్లాడనిస్తానా చంటి? నువ్వు ఏం చేయంటే చాంగ్ రైట్, చాలా బ్రహ్మాండంగా తిరునాళ్ళలో స్టేజ్ మీద డ్యాన్స్ చేసి దానిలాగా వచ్చి డ్యాన్స్ చేసింది మా విష్ణుప్రియ. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ వాస్ అ గోల్డ్ రింగ్ పర్ఫార్మెన్స్ బై టీమ్ ఏ. ఇప్పుడు రాబోతున్నాడు పద్మ.
ఓకే మళ్ళీ 4 టికెట్లు నీకు కూడా ఉన్నాయి. No waiting. You know the gift, right? Yes. Double cot bed, washing machine. మర్చిపోయింది డబుల్ కాట్, బీరువా, వాషింగ్ మెషిన్, కూల్ డ్రింక్. బి. 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 ఏముంది బి అనుకుంటున్నావు? వెనక ఏముంది అనుకుంటున్నావు? ఏదైనా పర్లేదు. Alright, so B reveal कीजिए. కరెక్ట్ కరెక్ట్. Wow! బట్టలు ఉతుక్కోనికి కష్టమైతుంది. వాషింగ్ మెషిన్. వాషింగ్ మిషన్. వాషింగ్ ఓకే మిషన్ మా వచ్చింది. మరి నీకు ఈ వాషింగ్ మెషిన్ కావాలంటే టాస్క్ ప్లీజ్. ఏం చేస్తావు? మేము ఒక స్కిట్ చేస్తాము. ఓకే ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ ఫర్ దెం. యా. చలో 1 2 3 స్టార్ట్. సాధారణంగా ఇంట్లో ఆడవాళ్ళు క్వశ్చన్ బ్యాంకులు అంటారు. పాపం ఎప్పుడు చూసినా భర్తల్ని ఆడుకుంటూ ఉంటారు. ఒక ఇంట్లో భార్య భర్తను ఏ విధంగా టార్చర్ పెట్టిందో క్వశ్చన్లతో చూడండి. పాపం వీడు చదువుకుంటున్నాడు, వీడు అమాయకుడు, ఏం తెలియదు చూడండి. ఏమండి చెప్పు. మీకు ఒక విషయం చెప్పాలండి. అడుగు. నేను అలా వీధిలో వెళ్తూ ఉంటే అందరూ నన్ను ఇలియానలా ఉన్నానంటున్నారు. ఏమంటున్నారు? ఇంకోసారి చెప్పే. ఇలియానలా ఉన్నానంటున్నారు. తీగలు తెగిన వయోలిన్ లాగా ఉన్నావు నువ్వు. ఇలియానేంటే కాదు కానీ అని చెప్పాను. అసలు ఏం చెప్దామని వచ్చాను మర్చిపోయాను. మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి. చెప్పు. నేను నెల తప్పానండి. ఓసి పిచ్చిదానా, డిగ్రీ 3 సార్లు తప్పినా. నేను ఎవరికైనా చెప్పుకున్నాను. ఏమండి ఆ నెల కాదండి, మరి నేను తల్లిని కాబోతున్నానండి. డార్లింగ్, ఇంత గుడ్ న్యూస్ చెప్తే నేను ఎందుకు కొడతా, ఎందుకు తిడతా చెప్పే. కాదండి, ఇంటర్ లో ఉన్నప్పుడు ఇదే విషయం మా నాన్నగారికి చెప్తే చొప్పించు కొట్టారండి. అమ్మాయి అవండి పరిశోధనలో డైనోసార్లని ఇంకా పెంచుతూనే ఉన్నారండి. ఎవరు చెప్పాడే డైనోసార్లు చచ్చిపోయానే నీకు? ఏమండి ఎలా? పిల్లల రూపంలో మమ్మల్ని పీక్కొని తింటున్నాయి కదా డైలీ. ఏవండి మీకు ఈ మధ్య నోరు లెగుస్తుంది, ఇంటికి రండి చెప్తా మీ పని. మాట్లాడితే నోరు లేవకుంటే దీపావళి రాకెట్లు వేస్తుంది. హలో వెళ్ళి నేను సంగీతం నేర్చుకొని వస్తా. ఇవాళ ఎలాగైనా సంగీత విద్వాంసుడి దగ్గర నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఎవరా నువ్వు? సార్ నేను సార్, గుర్తులేనా? రేయ్ సెప్టిక్ ట్యాంక్ వలిగిపోయింది, పొద్దున ఇప్పుడు వచ్చినా అన్నాడు. చల్లు సార్ నేను సెప్టిక్ ట్యాంక్ కొని కాదు సార్. ఒక్క నిమిషం, జిహెచ్ఎంసీ కదా అన్నాడు. బయట మీ దగ్గర సింగింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అబాయగ్యుని సార్ నేను. సింగింగ్ నేర్చుకుంటావు? అవును సార్. నువ్వు? అవును సార్. ఎర్ర టీ షర్ట్ వేసుకొని సింగింగ్ నేర్చుకుంటావేంట్రా? ఎర్ర టీ షర్ట్ చూస్తే నీకు ఏం గుర్తుకొస్తుంది సార్? తెలుపు గుర్తొస్తుంది. ఎద్దా నీ ఆస్తికి వచ్చేసాడు. ఆస్తి కన్నా ఎక్కువ అది. ఎవడైనా దుబ్బేని దాపెట్టుకుంటాడు, ఈడు బయటికి పెట్టుకున్నాడు. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎక్కడ ఏదెక్కడ పెట్టుకుంటున్నాడు అర్థం. సింగింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ నేను. నేర్చుకుంటావా? అవును సార్. చలో దా. ఫస్ట్ సింగింగ్ నేర్చుకోవాలంటే చెప్పండి. స్వరాలు నేర్చుకోవాలి. స్వరాలు అవి ఎక్కడ? స్వరాలు అంటే ఏంటి తెలుసా? డాన్స్ లో స్టెప్పులు ఎట్లా వేస్తాము స్టార్టింగ్, అట్లనే స్వరాలు నేర్చుకోవాలి. చెప్పండి సార్. సరేనా? ఫస్ట్ స్టార్టింగ్ హార్మోనియం వాయిస్. సరిగమ పదని సని మగరి సమగరి సమగరి. సిగ్గులు ఎదురా నువ్వు? మగానా ఆడనా తేడానా అందరికి చెప్పాలన్నా ఇలా. బాగా రీసా అంటే స్వరాలు రా, ఆడ మగ ఆడుతుంది సార్. అంటే నీకు ఆబేదాలు కూడా ఉన్నాయా? ఏమో సార్, మిమ్మల్ని చూస్తే డౌట్ వస్తుంది. అరే నువ్వే తేడా ఉన్నారా, ఎరుపేసుకోవచ్చు నువ్వు. సార్ సరే నెక్స్ట్ ఇది వద్దు కానీ నువ్వే స్వరం పాడతావు లేకపోతే? నేను వాడాను సార్, మీరు చెప్తే వాడతా. పాడరా ఒకసారి, నువ్వు స్వరాలు పాడు. రెడీ? అది కుక్క ధర్మన్, కుక్క ధర్మన్. నిన్ను నువ్వు పాడు పాడు పాడు. లేదు సార్, సింగింగ్ మీరే వాడమన్నారు కదా సార్. సింగింగ్ వాడమంటే అరవమని నేను. సరే మంచి మెలోడీ సాంగ్ వాడదాం రా. ముచ్చటేస్తుంది రా, శ్రద్ధగా నేర్చుకోరా. శ్రద్ధనా సార్? అమ్మాయి ఎక్కడ ఉందో వెతకాలి సార్. నేను అర్థం చేసుకోగలను. స్కిట్ బాగుంది కానీ స్కిట్ లోనే స్కిట్ బాగాలేదు. అన్నా మీరు పక్కన ఉన్నారు కదా, నన్ను మర్చిపోతున్నా. నేను ఏమన్నాను రా? ఏమనలేదు కదా. మరి ఏమన్నప్పుడు ఏదో దీన్నే కవరింగ్ అంటారు, దీని ల్యాగ్ అంటారు. బాగాలేదా? నిజం చెప్పక్క బాగాలేదా? స్కిట్ చూపమ్మా. ఎరుపు డ్రెస్ లో
ఓకే చప్పట్లు కొడతారు వాళ్ళు, కొట్టండి అమ్మా. చూసారా థర్డ్ రౌండ్ కి నార్మల్ గా రాకుండా కలర్ కలర్ బాల్స్ తో వచ్చాను నేను. అలా ఊపకు బయట పడతాయి. కానీ ఆ. ఇప్పుడు ఏం చేద్దామంటే థర్డ్ రౌండ్ చాలా ఈజీ రౌండ్. నేను మీకు ఇచ్చే టైం ఎంత అంటే 60 సెకండ్స్. 60 సెకండ్స్లో నా దగ్గర 25 బాల్స్ ఉన్నాయి. అక్కడేమో 1 2 3 4 5 6 7 8 కప్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచొని కాలు బ్లాక్లోకి వెళ్లకుండా బ్లూలోనే పెట్టుకొని 1 స్టెప్ కింద కొట్టి ఎగిరి బాల్ దాలో పడాలి. 25 బాల్స్ ఉన్నాయి. 60 సెకండ్స్ టైం ఉంది. చాలా కాన్సన్ట్రేట్ పెట్టి ఆడితే కనీసం ఒకటైనా పడేటట్టుగా ట్రై చేయి. ఒకటి పడితే నీ 4కి 5 అవుతుంది. మీరు మినిమం 2 వేసేటట్టుగా ట్రై చేస్తే మీరు 5 అవుతారు. అర్థం చేసుకోండి. ఎక్స్ట్రా వేయగలిగితే తోపులు, లేకపోతే ఎవరేం చేయలేదు. అండ్ సో టీమే లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరే వచ్చేయండి అమ్మా. జస్ట్ మిస్. వన్ బూమ్. మెల్లిగా టైం ఉంది అంతా. మెల్లిగా మళ్ళీ కూడా 25. But well played, that was beautiful. బాగా. You gave well count. అరే నిజం, సీరియస్లీ అక్కడ దాకా తొందర పడండి. ఇప్పుడు ఊరికే రావమ్మా, తోడా సో ట్విస్ట్ రే. వాళ్ళకి ఏ 4 పాయింట్లు అలా మిగిలిపోయారు. ఇప్పుడు టీం బి వచ్చి ఒక్క పాయింట్ పాయింట్ పడినా కూడా టై అవుతుంది. మళ్ళీ ఇంకో గేమ్ పెట్టాలి. భగవంతుడి దయ వల్ల మీకు 2 పడి మీరు గెలవాలని కోరుకుంటున్నాను. All right, your time starts in 3, a 2, a 1, boom. చూసావరా అన్న అదృష్టం మన దగ్గరకు వచ్చే ముందు దరిద్రం ఎంబడబడుతుందంటరా. అట్లా ఎంత కష్టపడ్డా అక్కడ దాకా వెళ్తుంది కానీ ఒకటి కూడా పడదేంటిరా. తప్పు గ్లాస్ లో నాది కాదన్న. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, లైఫ్ లో తప్పు చేసిన తర్వాత తప్పు నాది కాదు, అవతలోడు తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేశాను కంప్లైంట్ చేసే ధైర్యం చూసావా అన్న. అందుకురా నువ్వంటే నాకు అసహ్యం. రెడీ ఎనీవేస్ దట్ వాస్ గుడ్ ప్లే రా. నువ్వు ఆ టీంలో ఎల్లప్పుడూ ఉండాలని. సరే ఇప్పుడు ఏంటంటేరా ఆ భగవంతుని ప్రార్థిద్దాం అన్న. ఇప్పుడు నువ్వు మిమిక్రీ చేస్తావు కదరా. అవునన్నా. మిమిక్రీ అవునన్న. ఎవరెవరి వాయిస్లు చేస్తావు? షియాజీ షిండే, కేసీఆర్, అరే చంద్రబాబు నాయుడు. ప్లీజ్ చెయ్యి. రెడీ 1 2 3 స్టార్ట్. షియాజీ షిండే గారు ఈ కార్యక్రమానికి వస్తే ఎట్లుంటది? హాయ్ అండి, అందరికీ నమస్తే. ఓ మై ఫ్రెండ్, మనమందరం కూడా ఫ్రెండ్సే. కానీ ఫ్రెండ్ అనేవాడు ఫెవికిక్ లాంటోడు, ఎప్పుడూ తుక్కునే ఉంటాడు. కొంతమంది ఉంటారు ఫ్రెండ్షిప్ లాంటి వాళ్ళు, సాలేగాళ్ళు నీళ్ళలో దిగానే ముంచేస్తుంటారు. వాళ్ళను నమ్మొద్దు, నన్ను నమ్ముకోండి, చంటిని నమ్ముకోండి, బాగుంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి కేసీఆర్ గారు కానీ వస్తే ఎట్లుంటుంది?
చంద్రబాబు నాయుడు గారు అండి, ఆయన హావభావాలు. ఇలాగ వెనక్కిపోతూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని జీవితంలో నవ్వంగా చూడలేదు, ఒక్కసారి మా వాళ్ళ కోసం నవ్వండి. నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది. ఆ విధంగా పోవాలి. ఓ మై ఫ్రెండ్, ఆ విధంగా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ వెనక్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ తమ్ముడు, బాగా చెప్పావు. మరి ఇదే షోకి కేసీఆర్ గారు వస్తే వెనక్కి వెనక్కి. అరే జరుగుతా ఆవురా భయ్, మరి వచ్చి జరుపుకున్నాను ఏమన్నా కుర్చీ అనుకున్నావా, ఇంకేమైనా అనుకున్నావా? మంచిగా తీస్తున్నావా? తీయు, నువ్వు మంచిగా తీయాలా. మెమరీ కార్డు పెట్టిన వాళ్ళు జర చూసుకొని మళ్ళీ ప్రాబ్లం కావద్దు. అన్ని వాయా కానీ ఫో మై ఫ్రెండ్ షోకి మనం అందరం వచ్చిన మాయా గట్లా ముందడికి పోవాలి, గప్పడాకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హే, వెల్ ప్లేడ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. సూపర్ రా, సూపర్. మంచి పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేసి ఇంకా చాలా వాయిస్లు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నువ్వు ఇప్పుడు ఎన్ని గెలుచుకున్నావురా? నీకు ఒక్కటి కూడా 10 ఎపిసోడ్లో గోల్డ్ రింగ్ గెలుచుకొని ఒక్క బాల్ కూడా దీనిలో వేయకుండా ఫస్ట్లో ఏదైతే 4 మార్కుల్లో ఉన్నారో ఆ మార్కులతోటే మీ అదృష్టాన్ని పరీక్షించుకొని మీరు గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మీకు గోల్డ్ రింగ్ వచ్చింది. ఆ గోల్డ్ రింగ్ కోసం మీరు కొట్టుకు కావాల్సిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఈ ఎపిసోడ్లో విన్నర్ టీమ్ ఏ. సో ఇలానే మీరు కూడా గోల్డ్ రింగ్స్ గెలుచుకోవాలి, లేదా వాషింగ్ మిషన్ గెలుచుకోవాలి, లేదా గోల్డెన్ గిఫ్ట్స్ గెలుచుకోవాలనుకుంటే మీరు మా షోకి రావాలి అంటే మీరు మంచి స్నేహితులు అయ్యి ఉంటే మీ స్నేహితులతో రండి. అంటిల్ దెన్ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, వి ఆల్ లవ్ యు ఆల్, ఓ మై ఫ్రెండ్స్.